ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ రెగ్యులర్గా యాజ్ ఆర్థోపెడిషియన్ మేము రెగ్యులర్గా చూసేది సో బోన్ ఇరిగిందా లేదా. సో అవి మనకి ఇంట్లో కామన్గా అవుతూనే ఉంటాయి. ఇంట్లో జస్ట్ ఇట్లా స్కిడ్ అయ్యి కింద పడ్డా కూడా ఇంట్లో ఏమన్నా నడుస్తూ లెగ్ యాంకిల్ దగ్గర ఎక్కువ టెస్టింగ్ ఇంజరీస్ ఉంటాయి. అండ్ నడిస్తే మనం మెట్లు తగలడం కానీ వాల్స్ తగలడం కానీ గోరు తగలడం కానీ ఇదని జస్ట్ ఇలా తగులే కొద్దీ మనకి స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఒక డౌట్ పడతారు, నార్మల్ గానే స్వెల్లింగ్ వచ్చిందా ఫ్రాక్చర్ అయిందా అనేది. ఒకవేళ ఫ్రాక్చర్ అయితే ఏం చేయాలి, నార్మల్ స్వెల్లింగ్ అయితే ఏంటి అనేది మనం ఈ రోజు మాట్లాడుకుందాం. సో ఒకటి మెయిన్, సడన్ బైక్ మీద వెళ్ళేటప్పుడు సడన్ గా పడిపోయారు అనుకోండి, ఒక్కసారి ఫ్రాక్చర్స్ అయితే 3-4 సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ ఇమిడియట్ గా స్వెల్లింగ్ వచ్చేస్తుంది, సివియర్ స్వెల్లింగ్ ఉంటుంది, మైల్డ్ ఉంటుంది. కొంతమందికి ఏమో వెంటనే వస్తుంది, జస్ట్ ఒక 2 minutes 3 minutes వచ్చేస్తుంది. కొంతమందికి ఒక 1/2 hour 40 minutes టైం పడుతుంది. అండ్ స్వెల్లింగ్ ఒకటి ప్లస్ కలర్ చేంజ్, స్కిన్ మొత్తం కలర్ చేంజ్ అవుతుంది. బ్లూ కలర్ కానీ లైక్ రెడ్ సైనోసిస్ డెవలప్, అదే బ్లడ్ సర్క్యులేషన్ ఏమైనా ఆగిపోయినా కూడా అట్లా అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డిఫార్మిటీ. సో నార్మల్ గా స్ట్రైట్ ఉంటుంది అనుకోండి, ఏమైనా ఇరిగింది అనుకోండి, హ్యాండ్ బెండ్ కావడం కానీ లేకుంటే క్రాస్ కావడం కానీ అది డిఫార్మిటీ ఉంటుంది. సో ఇది ఒకవేళ ఫ్రాక్చర్ ఉంటే ఏం చేయాలి, అప్పటికప్పుడు ఎమర్జెన్సీ సార్ మీరు హాస్పిటల్ రావడానికి టైం పడుతుంది. సో అప్పటికప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇమ్మొబిలైజ్ చేయాలి, ఆ ఫ్రాక్చర్ ని కదలకుండా ఉంచుకోవాలి. కదిలితే సివియర్ పెయిన్ వస్తుంది. సో కదలకుండా మన దగ్గర పక్కన ఏమన్నా లైక్ స్టిక్స్ కానీ ఏదైనా ఉందనుకోండి, అది పెట్టేసుకొని స్ప్లింట్ లాగా వాడేసుకోవడము. జస్ట్ టైట్. ఇంకోటి సివియర్ పెయిన్ వస్తుంది అంటే మరీ టైట్ అసలు కట్టవద్దు. టైట్ కడితే ఏమైతే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఇంకా కాంప్లికేషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మరీ లూజ్ గా కట్టుకోకుండా మరీ టైట్ గా కాకుండా మీడియం లో కట్టేసి పెట్టుకోవాలి. ఇంకోటి ఇమ్మొబిలైజేషన్. సో కదలకుండా అట్లా పెట్టేసి మనకు ఒకటి ఐస్ అప్లికేషన్. సో ఐస్ అప్లికేషన్ పెట్టుకోవాలి. మన స్వెల్లింగ్ ఉందనుకోండి, దాన్ని ఐస్ పెట్టేసి మనం ఐస్ పెట్టేస్తే అది కొద్దిగా స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. మైనర్ ఫ్రాక్చర్స్ కి, సో ఫ్రాక్చర్ ఎక్కువ లేదు కొద్దిగానే ఉందనుకుంటే, స్వెల్లింగ్ ఏదైనా ఉందో ఐస్ పెట్టుకొని చూడు, అయినా కూడా పెయిన్ తగ్గట్లేదు, వాపు తగ్గట్లేదు, పెయిన్ సివియర్ వస్తుంది, ఏదన్నా కొద్దిగా మూవ్మెంట్ చేసినా పెయిన్ వస్తుందంటే అప్పుడు డాక్టర్ని కలిసి మీరు అది ఎక్స్రే తీసుకుంటే మనకు తెలుస్తుంది ఫ్రాక్చర్ ఉందా లేదా. కొన్నిసార్లు మేజర్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, కొన్నిసార్లు మైనర్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. అది మనకి ఎక్స్రేలో కూడా చాలా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంటాము. సో వాటి వల్ల కూడా సివియర్ పెయిన్ ఉంటుంది, బట్ అంత డిఫార్మిటీ అట్లా ఏమి ఉండదు. ఇరుగుతుంది కానీ అది అక్కడే ఉంటుంది, జరగడం అదంతా ఉండదు. సో దానికి మనము కొత్త ఎక్స్రేస్ తీసుకొని దానికి ఏం చేయాలి, పిఓపియా లేక సర్జరీ అనేది దాన్ని బట్టి మనము చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.